హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, బాహుబలిలో ఉన్న దున్నపోతు అక్కడ ఫ్రీగా తిరుగుతుందనమాట. ఐ మీన్ ఫ్రీగా మీన్స్ రోడ్ల పైన బాగా ప్రశాంతంగా తిరుగుతుంది దానికి నచ్చినట్టు. సో మా ఎక్స్పీరియన్స్ అయితే కూనూర్ టు ఊటీకి చాలా బాగా అనిపించింది. ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట. బికాస్ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్, టనల్స్ వస్తాయి. ఇలాంటి టనల్స్ చాలానే వస్తాయన్నమాట. ఇదే మెయిన్ ఊటీ బోట్ హౌస్. మనం బోటింగ్ చేసేటప్పుడు మనకి ట్రైన్ అనేది కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ బోట్ హౌస్ వీడియోలో చూపించాను. బోట్ హౌస్ వ్యూ కూడా చాలా బాగుంటది అటు సైడ్ నుంచి బోటింగ్ చేసేటప్పుడు మనం. సో ఇక్కడ నుంచి అటు చూసిన అంతే బాగుంటది అనమాట. సో ఫైనల్ గా మనం అయితే ఊటీ ఉదగమండలం అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఐ లవ్ ఊటీ అని ఉంది. మనం అక్కడ మిస్ అయిపోయాం కదా ఆల్రెడీ. సో ఇక్కడైనా ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. సో ఫైనల్గా మేము ఇక్కడ కూడా అయితే ఫోటో తీసుకున్నాము, అక్కడ తీసుకోలేదు కాబట్టి. సో మొత్తానికి ఒక్కసారైనా ఊటీ ట్రిప్ అనేది మనం ఎంజాయ్ చేయాలి. సారీ, నాట్ ఊటీ ట్రిప్, ఊటీలో ఉన్న టాయ్ ట్రైన్ ట్రిప్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ షారుఖ్ ఖాన్ సాంగ్ కూడా ఇక్కడే కదా చేశారు, చెల్ల చెయ్య చెయ్య సాంగ్. సో ఇంకా ట్రైన్ ట్రిప్ అయిపోయింది, కిందికి దిగేసాం. ఫైనల్గా మేము అయితే ఉదగమండలం వచ్చేసాం. ఐ మీన్ అదే ఊటీ. ఇక్కడ ట్రైన్ ఉంది, అక్కడేమో ఐ లవ్ ఊటీ అని ఉంది. అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుతాం. చెప్పండి రా, సాటిస్ఫైడా? మంచి మంచి ఫొటోస్ వచ్చాయి. యా, బీ సాటిస్ఫైడ్. ఫొటోస్ కోసం మాత్రమే, బట్ నాట్ రికమెండెడ్. ట్రైన్ ట్రిప్ అయిపోయింది, పోతున్నాం కదా సాయి. ఇంక వెళ్ళిపోతున్నాం. 4 days కంప్లీటెడ్. హాయ్ ఫ్రెండ్స్, 4 days కంప్లీట్ అయింది. రేపటి నుంచి మళ్ళీ ల్యాప్టాప్ పెట్టుకోవాలా. బతుకు అయిపోయింది. ఇంకా ఏంది అప్పుడు నేను చెప్తాను, నిలబడి నేను ఆడే అడ్డంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఊటీ ట్రిప్ ఆల్మోస్ట్ డన్. రిటర్నింగ్ టు హోమ్. 4 days సక్సెస్ఫుల్లీ వేస్టెడ్. ప్లాన్ ఎగ్జిక్యూటెడ్ బట్ వితౌట్ ప్లానింగ్. అంటే ప్లేసెస్ కొన్ని ప్లాన్ చేసేసినాం 2 months బ్యాక్, బట్ అది అవ్వలేదు. బట్ ఒకసారి ట్రైన్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ అనుకోకుండా టికెట్లు తీసుకున్నాం. ఏదో పోయినాం వచ్చినాం, ఏదో చేసినాం. రికమెండేషన్ ఎక్కడికైనా వర్కౌట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళు హవా పెట్టుకోవాలి. యాక్చువల్లీ మా టికెట్స్ బుక్ అయినాయి, ఇంతకు ముందే చెప్పాను కదా, బుక్ అయినాయి, బట్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఓ వీడియో ఇద్దరికి మంచి ఫాలోవర్స్ రావాలి మీకు ఈ వీడియోతో అయితే. గుర్తొచ్చింది నాకు. సో మేమైతే ఇంకా కొన్నూరు నుంచి అగైన్ మళ్ళీ ఊటీకి వచ్చేసాం. ఇక్కడైతే పైన్ ఫారెస్ట్ లాగా వాళ్ళు పెట్టారు, దానికి కూడా ఎంట్రీ ఫీ ఉంది. పర్ పర్సన్ 20 rupees ఏమో పడిందనమాట. సో బట్ నాకైతే దీనికన్నా లైక్ ఫస్ట్లో మీకు చూపించాను కదా, ఫస్ట్ day 1 vlogలో, ఆ పైన్ ట్రీస్ చాలా బాగా నచ్చాయి. లైక్ అంటే ఇదేదో ఒక పార్క్ లాగా అనిపించింది. అంటే దీని లోపల లేక్ కూడా ఉందన్నమాట, మీకు లోపల కనిపిస్తుంది కదా అది. బట్ నాకు మాత్రం ఫస్ట్లో చూపించిన పైన్ ట్రీసే బాగా అనిపించింది. చాలా పొడుగ్గా ఉన్నాయండి బాబు, అప్ప. ఇక్కడ అందరూ రీల్స్ చేసుకోవడానికే సరిపోయింది టైం. ఐ థింక్ 5:30 అవుతుంది అనుకుంటా. స్టిల్ కొంచెం పర్లేదు, లైటింగ్ అయితే ఉంది. ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, రీల్స్ చేసే వాళ్ళు చేస్తున్నారు, చూస్తున్నారు కదా మీరు కూడా. సో మా ఈ జర్నీ 4 days జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.
అండ్ తప్పకుండా కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని. సో ఈ వ్లాగ్తో టోటల్ 4 డేస్ మొత్తం అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. అండ్ మీకు ఈ ఊటీ డైరీస్లో పెట్టిన వ్లాగ్స్ ఏ వ్లాగ్ బాగా నచ్చింది అనేది కమెంట్ చేయండి. మీలో కూడా ఊటీకి చాలామందే వెళ్ళుంటారు కదా, వెళ్ళిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కమెంట్ రూపంలో చెప్పేయండి. ఈ పైన్ ఫారెస్ట్ని విజిట్ చేసేసుకొని నెక్స్ట్ ఒక టెంపో రీల్ చేసుకొని ఫైనల్ రీల్ అనమాట మా 4 డేస్ జర్నీకి. సో ఇంకా టెంపో రీల్ అయిపోగానే వయా బండిపూర్ ఫారెస్ట్ మేము రిటర్న్ అయితే బెంగళూరు వచ్చేసినాము. మేము ఇంకా చాలా ప్లేసెస్ ఊటీలో మిస్ అయిపోయాం, బికాజ్ ఎందుకంటే చాలా ప్లానింగ్ చేసామండి. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఐ మీన్ జర్నీ స్టార్ట్ అవ్వడమే మార్నింగ్ 10, 10:30, 11 అయిపోద్ది. సో కాల్భాగం టైం అనేది వెళ్ళిపోతుంది అక్కడికి. సో కుదరలేదు మాకు, ట్రావెలింగే సగం సరిపోయింది. బికాస్ రిసార్ట్ అనేది మాకు చాలా లోపల ఉంది కదా, బట్ రిసార్ట్ మాత్రం చాలా వర్త్ అండి. మీరు ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అక్కడికి వెళ్తే. మధ్యలో ఆ జర్నీ వల్ల మేము ప్లేసెస్ అనేవి చాలా మిస్ అయిపోయాం. బట్ అగైన్ వీ డోంట్ వాంట్ టు విజిట్ ఊటీ బికాజ్ ఏమంత ప్లేసెస్ లేవేమో అనిపించాయి. ఇంతకుముందు చెప్పిన బ్లాగ్స్లో చెప్పాను కదా ఆల్రెడీ, ఈ ప్లేసెస్ మాకు బాగా నచ్చాయి అని చెప్పేసి. ముఖ్యంగా దొడ్డబెట్ట పీక్ అండి, చాలా డిసప్పాయింటెడ్ నేనైతే. మరి మీరు ఎలా ఫీల్ అయ్యారో ఏంటో నాకు తెలీదు. సో బట్ ఏదైతే నేను 4 డేస్ ట్రిప్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా, మనీ కూడా ఖర్చు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇదే రీల్ ఇంకా ఎవరైనా చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అది యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ రీల్ అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, సైనింగ్ ఆఫ్.